వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంజీఎంలో పర్యటించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సూపరింటెండెంట్ కు వార్నింగ్ ఇచ్చారు. అయితే మంత్రి సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయని పర్యటించడంపై కొండా సురేఖ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. వరంగల్ కు సంబంధించి రెండు కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ. వరంగల్ తూర్పు నుంచి మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, పశ్చిమ నుంచి నాయని రాజేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వరంగల్ ఎన్జీఎం అనేటువంటిది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భాగంగా ఉంటుంది. అక్కడ కొండా సురేఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆ ఎంజీఎం లో పలుమార్లు ఆమె విజిట్ చేసి పర్యటన చేశారు. అయితే ఇవాళ నిన్న సాయంత్రం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఇటు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కురా చైర్మన్ ఇనగాల వెంకటరామారెడ్డి వీళ్ళంతా కలిసి కూడా నిన్న ఎంజీఎం విజిట్ చేశారు. విజిట్ చేసి అక్కడ ఎంజీఎం లో ఉన్నటువంటి వసతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ రోగులకు సరైనటువంటి సేవలు అందించట్లేరని ఎంజీఎం సూపరింటెండెంట్ పైన నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ఎంజీఎం లో వాళ్లకు సమాచారం లేకుండా, కొండా అనుచరులకు కానీ కొండా సురేఖకు సంబంధించి ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇక్కడికి ఎలా వస్తారంటూ కొండా వర్గీయులు బగ్గుమంటున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు పొడచూపుతున్నాయి. ఇటు మంత్రి కొండా సురేఖ కావచ్చు, లోకల్ ఎమ్మెల్యేలకు, కొంతమంది ఎమ్మెల్యేలకు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు పడటం లేదన్నటువంటి వార్తలు వస్తున్నాయి. మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఒక కార్పొరేటర్ కు సంబంధించినటువంటి అరెస్ట్ కేసులో కూడా కొండా వర్గీయులు అత్యుత్సాహం చూపి ఆయనను అరెస్ట్ చేయించారనేటువంటిది మరొక వర్గం ఆరోపించింది. అంటే బస్వరాజు సారయ్య, వరంగల్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వీళ్ళంతా ఒక వర్గంగా ఉన్నారు. ఇటు కొండా సురేఖ వాళ్ళు ఒక వర్గంగా ఉన్నారు. అయితే వాళ్ళకి సమాచారం లేకుండా ఎమ్మెల్యే నాయని ఇక్కడ పర్యటించడం పైన కొండా వర్గీయులు అయితే బగ్గుమంటున్నారు. ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి. నవీన్, థ్యాంక్ యూ నవీన్.